అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు మందుల నారాయణప్రసాద్ గారిని మాట్లాడుతున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా మోడీ విధానాలకు వ్యతిరేకంగా మొత్తం నిరసన కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఖమ్మం అంబేద్కర్ సెంటర్లో మానవహారం నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా ఇవాళ కార్పొరేట్ శక్తులకు కార్మికుల్ని కట్టుబానిసలుగా చేయాలని లేబర్ కోడ్ను 4 పట్టుకొచ్చింది గవర్నమెంట్. దానికి వ్యతిరేకంగా అదేవిధంగా నిరుద్యోగులకు మొత్తం కూడా ఉద్యోగాలు ఇవ్వాలని పర్మనెంట్ కార్మికుల్ని మనం పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఇలా కార్యక్రమం నిర్వహిస్తాను. ప్రధానంగా మోడీ ఈరోజు కార్మికులకు వ్యతిరేకంగా రైతులకు వ్యతిరేకంగా కూలీలకు వ్యతిరేకంగా ఇవాళ విధానాల్లో ముందుకు తీసుకొస్తా ఉంది. గతంలో 3 నల్ల చట్టాలు పట్టుకొచ్చింది, ఇప్పుడు 4 లేబర్ కోడ్లు పట్టుకొచ్చి ఇవాళ ప్రజల్ని ఇవాళ ఇబ్బంది పెడుతున్నటువంటి అనికిన కార్మికులు దర్శకులు కష్టజీవులందరూ కూడా ఏకమై మనం ఉద్యమాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు దేశవ్యాప్తంగా బంధువులు దొరకాల్సిన సందర్భంలో పాకిస్తాన్ కు ఇవాళ ఉగ్రవాదులు ఇవాళ దాడి చేయడం వలన దానికి వ్యతిరేకంగా అందరం కలిసికట్టుగా ఉద్యమాన్ని కొనసాగించిన సందర్భంలో దాన్ని వాయిదేసుకోవాలని నిరసన కొనసాగిస్తా ఉన్నాం. మా మోడీ ఇవాళ ట్రంప్ ఒకటై ఆర్థిక సంబంధాలు పెంచుకుంటారు, అదేవిధంగా ఆయుధాల దగ్గర వాళ్ళు ఒప్పందం చేసుకుంటారు. అందులో భాగంగానే 6వ తారీఖు 7వ తారీఖు ఇచ్చినటువంటి యుద్ధాన్ని వెంటనే ఆఫ్ చేసి ఇవాళ యుద్ధ విరమణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందంటే మోడీకి ట్రంప్కి ఎంత సంబంధాలు ఉన్నాయో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలా కార్పొరేట్ శక్తులను ముందుకు తీసుకొస్తూ ఇవాళ మొత్తం కూడా ప్రజల మీద దాడి చేస్తా ఉన్నారు. ముస్లిం మైనార్టీ అనేక మంది మీద ఇవాళ మోడీ విధానాలను దాడి చేస్తా ఉన్నాయి. వాటికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని కొనసాగించాల్సిన అవసరం మనకున్నది. రాబోయే కాలంలో మనందరం కూడా ఐక్య ఉద్యమాలని కొనసాగించాలని ఇందులో పాల్గొన్న ప్రజా సంఘాల నాయకులకి కార్యకర్తలకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అఖిల భారత రైతు కూలీ సంఘం అందరూ ముగిస్తా ఉన్నాం.